హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 28/6/2026 నెల్లూరు బారా షాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగలో 3వ రోజు. చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు గంధమోత్సవం జరుగుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి గంధమోత్సవం ప్రారంభమైంది. అందరికీ వచ్చే భక్తులందరికీ గంధాన్ని పంచిపెడుతూ ఉన్నారు దర్గా లోపల. ఈ 2-3 రోజుల్లో చాలా తక్కువగా ఉన్న క్రౌడ్ ఈరోజు మాత్రం లక్షల సంఖ్యలో చేరింది. మీరు ఒకసారి గమనించవచ్చు ఇక్కడ ఉన్న క్రౌడ్. ఇక్కడ ఉన్నది గేట్ 3. ఈ గేట్ 3 దగ్గర నా వెనక ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఒకసారి చూడండి. ఈ క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి పోలీసులు అయితే చాలా కష్టపడుతున్నారు. చూడండి ఒకసారి. ఫుల్ 2వ గేట్ నుండి 3వ గేట్ నుండి ఎంట్రీ లేదు. మొదటి గేటు నుండి మాత్రమే లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. పోలీసులు రోడ్డుకు మధ్యలో డివైడర్ మీద నిలబడి అటు ఇటు తిరగకుండా చాలా మందిని కంట్రోల్ చేస్తున్నారు. ఇన్ని లక్షల మంది రావడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. నేను కూడా మొదటి గేట్ దగ్గరికి వెళుతూ ఉన్నాను. ఈ క్రౌడ్లో వెళ్ళడానికి చూడండి పోలీసులు ఎంత కష్టపడుతున్నారో. ఈ క్రౌడ్లో వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడాలి. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో మీరు తిరుగుతున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా చాలా వరకు చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ తప్పిపోయినా సరే అక్కడ పోలీసు వాళ్ళు అనౌన్స్మెంట్ సెంటర్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు. మన పిల్లలు ఎవరైనా తప్పిపోయినా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకు తెలిస్తే కంపల్సరీగా మనకు అనౌన్స్ చేస్తారు. మన వాళ్ళు ఎక్కడున్నా సరే మనకు సమాచారం ఇవ్వడానికి వాళ్ళు సర్వ విధాలా కృషి చేస్తూ ఉన్నారు. నేను నెల్లూరు క్లబ్ ఎదురుగా ఉన్న మొదటి గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. మొదటి ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళే విధంగా పోలీసులు అయితే ఏర్పాట్లు చేశారు. క్రౌడ్ విపరీతంగా ఉంది. మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ నెల్లూరు నుంచి పొదలకూరు వెళ్ళే ఈ రహదారి మొత్తం బ్లాక్ అయిపోయింది. మీరు గమనించవచ్చు. సాయంత్రం 7 గంటల సమయంలో 3వ రోజు 28/6/2026 ఇక్కడ క్రౌడ్ చూడండి విపరీతంగా ఉంది. లోపలికి వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా వరకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిళలు పిల్లల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రౌడ్లో తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఏ రోడ్డు చూసినా వాహనాలతో నిండిపోయిందని చెప్పొచ్చు. అన్ని దారులు బారా షాహిద్ దర్గాకి అన్నట్టుంది. మా పాప నన్ను చూసి నవ్వుతూ ఉంది చూడండి వీడియో చూస్తుంటే. ఇది మొదటి గేటు. ఈ మొదటి గేటు నుంచి క్యూ లైన్ నడుపుతున్నారు. ఇక్కడి నుంచే మనం దర్శనానికి అనుమతిచ్చారు. చూడండి క్యూ లైన్ చూపిస్తాను మీకు. ఎస్, ఈ క్యూ లైన్ ద్వారానే మనము దర్శనానికి వెళ్ళవచ్చు. దర్గాలో గంధమోత్సవం జరుగుతూ ఉండడం వల్ల ఎటు చూసినా సరే రోడ్ల మీద భక్తులు కిక్కిరిసిపోయి ఉన్నారు. రోడ్లపైన చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. బారా షాదుల సమాధులను దర్శించుకొని స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి రొట్టెల మార్పిడి చేసుకోవడానికి చాలామందిగా లక్షల మంది తరలి వచ్చారు. అలా మీకు ఇంతకుముందు చూపించిన క్యూ లైన్లో వెళ్ళి అలా బారా షాహిదులను దర్శించుకొని ఈ ఎగ్జిట్ మార్గం ద్వారా బయటికి వస్తూ ఉన్నారు. మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి నుంచి ఎవరైనా లోపలికి వెళ్లకుండా పోలీసులు అయితే కాపలాగా ఉంటున్నారు. చిన్నపిల్లలకు ఆట బొమ్మలు, ఆట వస్తువులు చాలా అమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత ఈ దర్గా దగ్గర పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకుముందు సౌకర్యాలు లేక ఇంతమంది జనాలైతే వచ్చేవాళ్ళు కాదంట. దాదాపు 4 నుంచి 5 లక్షల లోపే వచ్చేవాళ్ళట. రాష్ట్ర విభజన తర్వాత పూర్తి ఏర్పాట్లు చేయడంతో 2022లో 8 లక్షల చిల్లర వచ్చారంట. 2023లో 10 లక్షలు, 2024లో 14 లక్షలు, 2025లో దాదాపుగా 16 లక్షల వరకు ఇక్కడ భక్తులు వచ్చి బారా షాహిదులను దర్శించుకున్నారు అని చెప్తున్నారు. ఈ సంవత్సరం భక్తుల రద్దీ దాదాపు ఎక్కువైంది కాబట్టి ఈ సంవత్సరం 20 లక్షల మేర
భక్తులు ఇక్కడికి వచ్చి బారాషాహిదులను దర్శించుకొని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారని ఒక అంచనా. మేబీ అది నిజమవ్వచ్చు, కాకపోవచ్చు. నేను ఇంకా స్వర్ణాల చెరువు ఒడ్డుకు వెళ్ళలేదు. ఈ క్రౌడ్లో వెళ్ళలేకపోతున్నాను. చూస్తున్నారుగా ఎంత క్రౌడ్ ఉందో. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు గమనించవచ్చు. వారు ఈ భోజనాన్ని ఇక్కడే వండారు. ఇక్కడే వండి భక్తులకు అందిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఈ భోజనాన్ని ఉచితంగానే అందిస్తూ ఉన్నారు. పక్కనే మనము హెల్త్ క్యాంప్స్ను చూడవచ్చు. మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఉచితంగానే. అవి కాకుండా నారాయణ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్స్ని అయితే నిర్వహించారు. నేను ఆ క్రౌడ్నంతా దాటుకొని అతి కష్టం మీద ఈ స్వర్ణాల చెరువు ఒడ్డుకైతే రావడం జరిగింది. ఈ స్వర్ణాల చెరువు ఒడ్డున్న ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడ వారి వారి కోరికలకు అనుగుణంగా రొట్టెలు మార్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కసారి వినండి ఈ క్రౌడ్. విన్నారు కదా, ఈ స్వర్ణాల చెరువు వద్ద ఈ క్రౌడ్ యొక్క సౌండ్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఓవైపు పోలీసు వాళ్ళు వాళ్ళ సమాచార కేంద్రం వద్ద నుంచి అనౌన్స్మెంట్లు కూడా చేస్తూనే ఉన్నారు. ఈరోజు 3వ రోజు రొట్టెల పండుగ గంధమోత్సవం జరిగే రోజు. ఈరోజే ఒక పీక్ సీన్ జరుగుతుంది. తబరుక్ అనే కార్యక్రమం జరుగుతుంది. కాసేపట్లో మీకు కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తున్నారు కదా, పెద్ద రొట్టెను ఒకటి తీసుకొని వస్తున్నారు. ఈ రొట్టెను బారాషాహి దర్గాలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి స్వర్ణాల చెరువు ఒడ్డుకు తెచ్చి ఇక్కడ మతాధిపతులు పూజలు నిర్వహించి మెయిన్స్ దువా నిర్వహించి ఇక్కడ ఆ రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసి అక్కడ ఉన్న భక్తులకు పంచుతారు. ఈ రొట్టె విద్యా రొట్టె. విద్యకు సంబంధించిన రొట్టెను ఇక్కడికి తెచ్చి దువా నిర్వహించి అక్కడున్న భక్తులకు అయితే పంచడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. పక్కనే మీడియా వాళ్ళు కూడా ఉండి ఆ జరుగుతున్న సన్నివేశాన్ని రికార్డ్ చేయడం మనం గమనిస్తూ ఉండవచ్చు. దువ్వ జరిగాక ఆ రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇక్కడున్న వాళ్ళందరికీ పంచుతారు. ఆల్రెడీ ఒక వ్యక్తి ఓ రొట్టె ముక్కనైతే తీసుకున్నాడు. మనం చూస్తున్నాము అతని చేతిలో. ఈ రొట్టె ముక్కను అతను చిన్న చిన్న ముక్కలుగా విభజించి అక్కడున్న వాళ్ళందరికీ పంచుతాడు. మా ఫ్రెండ్ కూడా దొరికింది. అతను ఏమంటున్నాడో అతని మాటల్లోనే విందాం. ఈ రొట్టె ముక్క దొరకడం అంత ఈజీ కాదు. అదృష్టం ఉంటేనే దొరుకుతుంది. ఈ రొట్టె దొరకడం అంత ఈజీ కాదు, కానీ ఇక్కడ మా ఫ్రెండ్ కూడా దొరికింది. అది మేము కూడా తిన్నాము. చాలామందికి ఇక్కడ రొట్టె ముక్కను పంచుతూ ఉన్నాడు చూడండి. విద్యకు సంబంధించిన రొట్టెను ఇక్కడ ఈ వ్యక్తి అందరికీ పంచుతూ ఉన్నాడు. ఈ రొట్టె ముక్క దొరకడం అంత ఈజీ కాదు. అదృష్టం ఉంటేనే మన చేతిలోకి వస్తుంది, లేకపోతే రాదు. ఇంకొకటి, ఇక్కడ రొట్టెలు కావాలని వచ్చిన వ్యక్తులకు రొట్టెలు లభించడం లేదు. చాలామంది విద్యా రొట్టె కోసం, సౌభాగ్య రొట్టె కోసం, సంతాన రొట్టె కోసం ఇక్కడికి వచ్చారు. చాలామందికి లభించలేదు. రొట్టె దొరకడం చాలా కష్టంగా మారింది. కొందరు ఏం చేస్తున్నారంటే, స్వర్ణాల చెరువులోకి రాకముందే మీరు మాకు విద్యా రొట్టె ఇస్తే మీకు మేము సౌభాగ్య రొట్టె ఇస్తామని ముందే మాట్లాడుకొని
అలా వచ్చి అలా రొట్టెలు మార్చుకుంటూ ఉన్నారు స్వర్ణాల చెరువు ఒడ్డున. ఇక స్వర్ణాల చెరువు దాటి ఇటు కొంచెం పైకి వస్తే పిల్లలు ఆడుకోవడానికి కానీ వస్తువులు షాపింగ్ చేయడానికి కానీ ఇక్కడ కొదవలేదు. చూడండి, రంగుల రాట్నం మనకు కనిపిస్తుంది. రకరకాల గేమ్స్ అయితే ఇక్కడ పొందుపరిచారు. పిల్లలకు పెద్దలకు అందరికీ ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రౌడ్లో చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పదే పదే చెప్తూనే ఉన్నాను. ఇక్కడ మనకు అడుగడుగున ఫుడ్ కానీ షాపింగ్ కానీ స్టాల్స్ అడుగడుగున ఉంటాయి. దాదాపు నేను రంగుల రాట్నం దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు ఆడాల్సింది 25 ఏళ్ళు 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు కూడా ఇక్కడ రంగుల రాట్నం ఎక్కుతూ ఉన్నారు, మీరు చూడవచ్చు. ఇది చూస్తూ ఉంటే చిన్నప్పటి రోజులనే గుర్తుకొచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొకటి కూడా తిరుగుతూ ఉంది, దాని పేరేంటో నాకు తెలియదు. ఇక్కడ రంగుల రాట్నం ఇంకా ఎక్కుతూనే ఉన్నారు, స్టార్ట్ చేయలేదు ఇంకా. ఇది మాత్రం చాలా బాగా రన్ అవుతూ ఉంది, చూడవచ్చు. చిన్నపిల్లలు పడిపోయే విధంగా ఉంది, కాకపోతే వాళ్ళకి ఆహ్లాదంగా ఉత్సాహంగా గడపాలంటే ఇలాంటివి ఎక్కాలి. రంగుల రాట్నం కూడా మొదలైంది. కేరింతలతో పిల్లలు బాగా ఉత్సాహంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి విందాం. ఇదండి వీడియో. ఓవరాల్గా నెల్లూరులోని బారాషాహి దర్గా వద్ద 3వ రోజైన గంధ మహోత్సవం జరుగుతున్న సందర్భంగా ఉన్న సన్నివేశాలు సందర్భాలు ఇవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.